జగన్ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని ప్రజల్లోకి చొప్పించాలంటే ప్రతి మీటింగ్లో కూడా జగన్ నాశనం చేసేసాడు, మేము వస్తే అభివృద్ధి చేస్తున్నాం, జగన్ విధ్వంసం చేస్తే మేము సక్సెస్ చేస్తున్నాం అనేటటువంటిది చెప్పే ప్రయత్నం పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఇదే జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారి సభా వేదిక మీద నుంచి కూడా జగన్ని టార్గెట్ చేస్తూ సీఎం రమేష్ తన ప్రారంభోపన్యాసం, ఆ తర్వాతన వాస్తవంగా అయితే విశాఖపట్నం అంటే విశాఖ ఎంపీ ఉండాలి, ఏది బాలయ్య గారి అల్లుడు, ఆయన కాకుండా సీఎం రమేష్ అక్కడ ఉపన్యాసంతో ప్రారంభమైంది, ప్రారంభ ఉపన్యాసంతో. ఆ తర్వాతన మాట్లాడినటువంటి లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ రాష్ట్రం విధ్వంసం అయిపోతుంటే అభివృద్ధి వైపుకి తీసుకెళ్తున్నాము అన్నటువంటి చెప్పుకొచ్చారు. బట్ నరేంద్ర మోడీ అసలు రాజకీయ అంశాలు ఏమీ ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం తనకి అవకాశం ఇచ్చిన తర్వాత, తమకి మరోసారి అవకాశం ఇచ్చింది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాతన మీకు కృతజ్ఞతలు చెప్తున్నానంటూ అదే సందర్భంలో అభివృద్ధికి సంబంధించి ఏ ఏ అంశాలు చేస్తున్నారు, విశాఖని ఎలా డెవలప్ చేస్తున్నారు, అట్లాగే శ్రీ సిటీని ఎట్లా డెవలప్ చేస్తున్నారు, కృష్ణపట్నాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారు, అట్లాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిది ఎట్లా డెవలప్ చేస్తున్నారు, రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ పార్క్స్ ఎలా, ఇదే వాటికి సంబంధించినటువంటి ఎట్లా వస్తున్నాయి, రాబోయే రోజుల్లో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటిది టోటల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ బేస్డ్ మీదనే ఉపన్యాసం సాగించడం అన్నట్టు నరేంద్ర మోడీ చేసుకొచ్చారు.